హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే మాత్రం సండే కాబట్టి నేను వంటలు చేస్తూ మీకు ఒక స్పెషల్ కథ చెప్తాను. ఆ కథ విని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వంటలు ఎలా ఉన్నాయో అలాగనే కథ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేను ఈరోజైతే మాత్రం స్పెషల్గా గోధుమ ఉప్మా, కొత్తిమీర చట్నీ, అలాగనే రాగి ఇడ్లీ, అలాగనే కొబ్బరి చట్నీ, ఇక రొయ్యల ఫ్రై, ఇలాగా సండే స్పెషల్స్ అయితే మొదలు పెట్టేస్తున్నాను. అయితే కంపల్సరిగా కథ బాగుందా, నా వంటలు బాగున్నాయా అన్న విషయం మాత్రం కంపల్సరిగా మీరే చెప్పాలి. అయితే ఇక నేను కథ స్టార్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కొనుగు తీస్తున్నారు ప్రసాదరావు గారు. సుమిత్ర డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలికిపడి లేచారు. ఇద్దరు భుజంగరావు, ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈ ఆదివారమే నిశ్చితార్థం. ఆ వచ్చే నెలలోనే పెళ్ళి. తప్పకుండా రావాలి అని పిలిచారు భుజంగరావు గారు. భుజంగరావు, ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊరిలో ఉండటంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. భుజంగరావుకు ఒక్కతే కూతురు, ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్ళి. పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు, కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు. అబ్బే, కట్నం వద్దన్నారు, పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య. అదృష్టవంతురాలు, మంచివాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు. చాలామందిని పిలవాలి, వెళ్ళొస్తామని హడావిడిగా వెళ్ళిపోయారు భుజంగరావు గారు దంపతులు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కు వెళ్ళారు ప్రసాదరావు, సుమిత్ర, కూతురు శిరీష్తో పాటు. అది ఒక స్టార్ హోటల్. ఆ హోటల్ను సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు. ముగ్గురు కుర్చీల్లో కూర్చొని చుట్టూ పరిశీలిస్తున్నారు. ఇంతలో ప్రసాదరావు స్నేహితులు మురళి కనిపించాడు అక్కడ. ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడారు. మురళి భుజంగరావుకు బంధువు. పెళ్లి కూతురు అతడికి మేనకోడలు, వరస అవుతుంది. అతని పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు. పెళ్లి కూతురు దాత్రిది ప్రేమ వివాహం అయింది. అబ్బాయి కట్నం వద్దన్నాడట. అవును, భుజంగం చెప్పాడు. నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు, ఇక పెళ్ళి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు. ఇదంతా దాత్రి కోరిక. తనే తండ్రితో చెప్పింది. ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని. వచ్చే నెలలో పెళ్ళికొడుకు భరత్, దాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కాని వాడిలా అడిగాడు ప్రసాదరావు. అయ్యో నాన్న, ఇది కూడా తెలీదా నీకు అంది శిరీష. ఇప్పుడు వధూవరులిద్దరూ పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర, ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో, పోజులతో ఫోటోలు, వీడియోలు తీయించుకుంటున్నారన్నమాట. సినిమా యాక్టర్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు. దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు. అమాయకంగా నోరు తెరుచుకొని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమరిసి చెప్పాడు మురళి. పెళ్ళికి ముందే వెళతారా? ఎవరైనా తోడు వెళతారా, లేదా మామూలుగా పెళ్ళి తర్వాత హనీమూన్కు వెళతారేమో కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు. పెళ్లి కూతురు వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ. పెళ్ళి తర్వాత ఎటు, ఏ సింగపూర్కో బాలికో వెళ్తారనుకో, కాకపోతే అంటూ కొనసాగించాడు మురళి. ఏమోరా, మనం పాత తరం వాళ్ళం, ఇవన్నీ కొత్త. అప్పట్లో ఇంతమంది కాశ్మీర్కో ఊటీకో హనీమూన్ పేరిట వెళతాయని వింతగా చెప్పుకునేవాళ్ళం. పెళ్ళి కూడా ఏ కళ్యాణ మండపంలోనూ చేసేవాళ్ళు మన తల్లిదండ్రులు తరంలో. అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు. కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు. ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతపడిపోయాయి అన్నాడు మురళి. ఏం చేస్తాం, ఇప్పుడంతా డెస్టినేషన్స్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు. అవునా, ఇవన్నీ చేయాలని పెళ్ళికొడుకు వాళ్ళే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు. వాళ్ళేం అడగలేదురా బాబు, పెళ్ళి ఇలాగే చేయాలని దాత్రి కోరిందట.
మురళి అన్నాడు. మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర. అవునమ్మాయి, పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం. ఏం చేస్తాం, ఒక్కగానొక్క కూతురాయే, కాదనలేక కూతురి మనసు నొప్పించలేక చేస్తున్నాడు. జీవితంలో ఒకసారి జరిగే వేడుక కదా అంటాడు భుజంగం. మురళి సమాధానమిచ్చాడు. అమ్మో, ఎంత ఖర్చు, మధ్యతరగతి వాళ్లకు సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చెయ్యి వేసుకొని. ఆ తర్వాత నెలలో పెళ్లికి కూడా వెళ్ళి వచ్చారు ప్రసాదరావు దంపతులు. ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి ఘనంగా చేశారు. ఉత్తర భారత దక్షిణ సంప్రదాయాలు కలిసి చేసినట్టు ఉందా పెళ్లి. ఆ అమ్మాయి పెళ్ళయ్యాక భుజంగరావుకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది. అతనిని మళ్ళీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకి. 1-2 సార్లు ఫోన్ చేసినా భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు. ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కి వెళ్ళి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనపడ్డాడు. అబ్బా, చాలా రోజులకు కనపడ్డావు, ఇన్ని రోజులు ఏమయ్యావు రారా, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు. బాగున్నారా అంటూ ఇద్దరికి కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర. ఏంటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు, ఫోన్ చేస్తే కలవటం లేదు, అసలు ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు. అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి, అతను ఈ ఊరికి దూరంగా ఉన్న కాలనీలో ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఈ ఊరిలోనే ఉన్నాడా, అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా, ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్టు వాళ్ళ కూతురు ధాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంతో అడిగాడు. ఆ కూతురి వల్లనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి. ఏమైంది అసలు, వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు. ఏముంది, పెళ్ళయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. పెద్దవాళ్ళ జోక్యంతో ఆ చిన్న కీచులాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవటం వరకు వచ్చింది వ్యవహారం. మై గాడ్, అదిరిపడ్డాడు ప్రసాదరావు దంపతులు. జరిగిందేమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి. భుజంగరావు సౌజన్యులు ఒక్కసారి కూతురి కాపురం చూద్దామని వెళ్ళారు. కూతురు ఒక్కతే ఇంట్లో పని చేసుకోవటం చూసి, నువ్వు ఒక్కదానివే ఎందుకు పని చేయాలి, నువ్వు అతనితో సమానంగానే చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఎంతెత్తున ఎగిరిందట సౌజన్య. అదేం లేదమ్మా, ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాం అని ధాత్రి సర్ది చెప్పబోతుంటే అయినా వినిపించుకోకుండా అల్లుడిని చెడమడ కడిగి పారేసిందట. దాంతో అల్లుడికి కోపం వచ్చి, మీ అమ్మాయి వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని ధాత్రితో గట్టిగా చెప్పాడట. అక్కడికి భుజంగరావు అందరినీ శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట. ఇదిలా ఉండగా ఇంకొకసారి ధాత్రి అత్తమామలు వెళ్ళిన